హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి వీడికి పరిచయం అక్కర్లేదు. వీడి గురించి ఎవరినడినా చెప్పేస్తా. వాడు కానీ మీకు తెలియదు అంటే మీరు ఈ భూ ప్రపంచంలోనే అరుదైన మనిషి. వాడు ఎవడో కాదు, వాడి సొల్లుతో యూట్యూబ్ సర్వర్ని నింపేసిన సొల్లు కింగ్ రావణ్ పర్యూ. వీడి మీమ్స్ కంటెంట్ ఏమేసి వీడికి తెలిసినట్టు చెప్తాడు. ప్రభాస్ ఫ్యాన్స్ కి వీడు ఒక దేవుడు. ఎందుకంటే వీడి వీడియోస్ లో సగం ప్రభాస్ అన్న గురించే ఉంటుంది. సాలార్ మూవీ మీద వీడు చేసిన వీడియోస్ షార్ట్స్ 20కి పైగానే ఉన్నాయి. వీడు చేసిన కొన్ని ఆత్మహత్యల గురించి ఈ వీడియోలో చూద్దాం. మాక్సిమం ఊతులు మాట్లాడకుండా ఉండడానికి ట్రై చేస్తా. లెట్స్ గెట్ స్టార్ట్. ఈటీవీ ఎడిటర్ ఎంత దరిద్రుడో ఈ ఒక్క వీడియోలో చెప్పొచ్చు అనమాట. మౌలి సుచిత ఈటీవీలో జరుగుతున్నటువంటి ఒక ప్రోగ్రామ్కి వెళ్ళారు. వాళ్ళు ఏదో క్యాజువల్గా ఒకళ్ళు ఈ విధంగా చూసుకొని నవ్వుకున్నారనమాట. దాని వెనక మన ఈటీవీ ఎడిటర్ అమ్మాయి అనేటటువంటి సాంగ్ అయితే యాడ్ చేయడం జరిగింది. వాడికి ఏం పని సాంగ్ పెట్టడానికి? అందాక నేను చెప్పలేదు గైస్, వీడు మీమ్స్ కంటెంట్ లేపేసి వీడియోస్ చేస్తున్నాడని. అసలు అది ఎడిటింగ్ అని ఎవడన్నా చెప్పండి రా వాడికి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడం, ట్రెండింగ్ టాపిక్స్ మీద వీడియోస్ చేయడం, నేను కొత్త అంతే. దీని ఒరిజినల్ లో ఎడిటింగ్ వీడియోస్ ని మనం ఇప్పుడు చూద్దాం. అదిరా అబ్బాయిలు చూసారు కదా ఎవరు పెట్టారో ఈ సాంగ్. వీడికే తెలిసినట్టు మొత్తం అన్ని చెప్తాడు వీడు. చెయ్యరా, రీసెర్చ్ చేసి అప్పుడు వీడియోస్ చేయి. గుట్టెద్దులేకే కెమెరా ఆన్ చేసేయడం, కెమెరా ముందుకు వచ్చి సొల్లు చెప్పాడు. ఏంట్రా ఎప్పుడు మారుతావురా నువ్వు? ఈ ఆయన వచ్చింది ఇంకో వీడియో చూద్దాం. 50% ముస్లిమ్స్ గుడులకు వెళ్ళి పూజిస్తున్నారు అనమాట. వాళ్ళు మసీదులకు వెళ్ళడం ఎప్పుడు బంద్ చేశారు. ఇంకా 40% లేడీస్ హిజాబ్ ధరించట్లేదు, జీన్స్ వేస్తున్నారు, కట్స్ వేస్తున్నారు. నేనే చాలా మందిని చూసిన. మా ఫ్రెండ్సే వాళ్ళ ఇంట్లో లేడీస్ ని ఫోర్స్ చేసినప్పటికీ వాళ్ళు బురకా వేయట్లేదు, హిజాబ్ ధరించట్లేదు. ఎంతగా అది గైస్ మనం చార్మినార్ లో చూస్తున్న వాళ్ళైతే కాదు మరి. అంటే హిందూ మైండ్ సెట్ అంత ఉంటుందా, క్రిస్టియన్స్ మైండ్ సెట్ అంత స్ట్రాంగ్ ఉంటుందా? సారీ గైస్, సారీ. ఆఖరికే ముస్లిమ్స్ ని క్రిస్టియన్స్ చేసావు కదరే. ముస్లిమ్స్ కి క్రిస్టియన్స్ కి తేడా తెలియదురా నీకు. నువ్వు మళ్ళీ మాకు నాలెడ్జ్ గురించి చెప్పడం మేము పెట్టడం మా కర్మరా బాబు. నెక్స్ట్ వీడియో. అనుకోకుండా ఒక ఫంక్షన్ కి అయితే రావడం జరిగింది. వీళ్ళంతా కూడా మన సబ్స్క్రైబర్స్ అంట, అవునా కదా? అవును బ్రో. ఎవరు సబ్స్క్రైబర్స్ మీరు? రావణ్ ఫర్ యూ. చాలా ఇంతకు మించి ఏం కావాలి? యాందిరయ్యా ఏం చేస్తున్నా? వీళ్ళంతా కూడా మన సబ్స్క్రైబర్స్ అంట, అవునా కదా? అవును బ్రో. ఎవరు సబ్స్క్రైబర్స్ మీరు? రావణ్ ఫర్ యూ. చాలా ఇంతకు మించి ఏం కావాలి? నాకు తెలియక అడుగుతున్నాను. నువ్వు సబ్స్క్రైబర్స్ అంటున్నావా? రావడం జరిగింది. వీళ్ళంతా కూడా మన సబ్స్క్రైబర్స్ అంట, అవునా? అంటే తండ్రి కొడుకులు నటించి ఐరన్ రాడ్ దింపినటువంటి 2 సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉండేది మహాన్ అనమాట. విక్రమ్ మరియు విక్రమ్ గారి కొడుకు నటించినటువంటి ఈ సినిమా ఏదైతే ఉందో హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఓటీటీలో రిలీజ్ అయింది, కానీ ఎవరికి నచ్చలేదు. ఐఎండిబిలో కూడా ఈ సినిమాకి చాలా అంటే చాలా తక్కువ రేటింగ్ ఉంటుంది. ఫ్లాప్ అని చెప్పి కూడా డిక్లేర్ చేశారు. ఒకవేళ థియేటర్లో రిలీజ్ అయ్యి ఉంటే మట్టికే ఫ్లాప్ అని చెప్పి 100% తెలియజేస్తారు అనమాట. దేవుడు నాన్నకి ఇచ్చాను కదా అని చెప్పి ఏమవుతారు మాట్లాడేక. ఇదే మాన్ సినిమా ఫ్లాపా? కార్తిక్ సుబ్బరాజు తీసిన సినిమాల్లో హైయెస్ట్ టాప్ 3 రా ఇది ఐఎండిబి రేటింగ్ లో. ఆ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మ్యూజిక్, వాళ్ళ యాక్టింగ్ ఒక రేంజ్ లో ఉంటది అసలు ఆ సినిమా. నువ్వు కళ్ళతో చూసావా యాక్టింగ్ దేంతో అన్న చూసావా?
Emotional damage. యానిమల్ లో నీ అక్క మొగుడు చచ్చిపోతే మీ అక్క ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. కానీ నువ్వు చచ్చిపోతే నీ భార్య ఇంకో పెళ్లి చేసుకోకూడదు. ఇది ఎక్కడ బొక్కల లాజిక్ నాకైతే అర్థం కావట్లా. వా వా వా, ఎలాంటి డైలాగులు రాసిన సందీప్ రెడ్డి వంగాకి సెల్యూట్ చేయొచ్చు. మరి ఎర్రిపోక హీరోకి వాడికి తేడా లేదేంట్రా? వాళ్ళ నాన్న చంపేద్దామని చూసినోడిని హీరో చంపేశాడు. వాళ్ళ అక్కన అలా ఉంచుతాడా? అందుకే వేరే పెళ్లి చేసుకోమంటాడు. ఆ మాత్రం తేడా తెలియని పూక్కడికి నీకెందుకురా యూట్యూబ్ ఛానల్? మా ప్రభాస్ ఇలాంటి డైలాగులు రాయమాకండి సార్ ప్లీజ్. నాకు చూడక గాయస్, వీడికి కంటెంట్ దొరకలేదు అనుకోండి, ప్రభాస్ అన్న మీద ఒక 20 వీడియోస్ చేయడం మొదలు పెడతాడు. అవి ఎలా ఉంటాయంటే సలార్ వర్సెస్ గుంటూరు కారం అని, సలార్ వర్సెస్ హనుమాన్ అని, సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత అని, సలార్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంత అని, అంతగా లేకపోతే సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ ట్రిబులర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ని రీచ్ అయిందా లేదా అని, ఇలాగ ఎక్కడ లేని వీడియోస్ అంతా వీడి యూట్యూబ్ ఛానల్స్ లోనే ఉంటాయి. హలో ఫ్రెండ్స్, ఇంకొక 4-5 రోజుల్లో వాలంటైన్స్ డే అనుకుంటా. ఏంటి సార్ అది? వాలంటైన్స్ డే అనుకుంటా. అది వాలంటైన్స్ డే వట్టకాయల డే కాదురా, వ్యాలంటైన్స్ డే. పుష్ప టీజర్ లో పులి 2 అడుగులు వెనక్కేయగానే పుష్పరాజు రావడంతో ఇది బాగా ఓవర్ అయిందని చెప్పంటున్నారు. ఒకటి అడుగుతున్నా చెప్పండి. అది ఓవర్ అని ఎవరు అనలేదురా, ఒకగాని తెంగింది నీకు. ఒకటి అడుగుతున్నా చెప్పండి. మన ఎన్టీఆర్ వెళ్ళి 3 hours మూవీలో 3 hours ఇది ఎప్పుడు చేయర్రా సినిమా? ఓ త్రిపులార్కి వచ్చింది తిప్పలా నాయన. 3 hours మూవీలో పులిని 2 చేతులతో బంధించేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అది ఓవర్ కదా. అండ్ రామ్ చరణ్ వచ్చేసి పులి దవడ మీద కొడతారు, కొట్టగానే అది కింద పడిపోద్ది. అది ఓవర్ కదా. పెట్టేశాడు రోయ్ హోలో ఫ్యాన్స్ మధ్యలో. మగధీర సినిమాలో మన రామ్ చరణ్ పులితో పాటు పరిగెత్తాడు. పులితో పాటు పరిగెడతాడు. ఎక్కడుందిరా సీను? ఎన్నిసార్లు చూసిన సినిమా నాకెప్పుడు కనిపించలేదు. ఓరి నీ కొత్త ఇంకా గుర్రంతో పాటు పరిగెట్టి దాన్ని పులి చేసావా? పులికి గుర్రానికి కూడా తేడా తెలియట్లేదురా నీకు? నువ్వు మనిషి పశువారా? దట్స్ ఇట్ గైస్. ఈ రోతగడ మీద వీడియో చేసేసరికి నా బుర్రంతా తెంగింది. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి రోతగాలు యూట్యూబ్ లో చాలా మంది ఉన్నారు, అందరినీ తెంగుతాం. 2 days లో ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, జై హింద్.